వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అప్పుడెప్పుడో జమానాలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టారు. 30,000 ఎకరాల్లో రాజధాని కట్టాలన్నారు. తీరా అధికారంలోకి వచ్చేసరికి జగన్ అండ్ కో యూటర్న్ తీసుకున్నారు. అమరావతిని పూర్తిగా అటకెక్కించేశారు. ఘోస్ట్ సిటీ, భ్రమరావతి, ఎడారి ముంపు ప్రాంతం శ్మశానమంటూ హేళన చేశారు. అమరావతి రైతును ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. రాజధాని ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ తర్వాత 3 రాజధానులంటూ కొత్త కథ చెప్పారు. కానీ ఆ కథ మాత్రం ప్రజలకు అస్సలు నచ్చలేదు. కట్ చేస్తే వైసీపీకి ఘోర పరాజయం, అధికారానికి అందనంత దూరం. అయినా వైసీపీ తీరు మారిందా అంటే లేదనే సమాధానం. తాజాగా నదీ గర్భంలో రాజధాని కడుతున్నారంటూ మరో కొత్త ప్రచారానికి తెరతీసింది వైసీపీ. ఇదే విష ప్రచారంతో సుప్రీంకోర్టులో కేసులు వేయబోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి అమరావతి విషయంలో వైసీపీ గుణపాఠం నేర్చుకోదా? అమరావతిని ఆడిపోసుకోవడం వైసీపీ నేతలు ఆపరా? రాజధానిపై విషం చిమ్మితే వైసీపీకి వచ్చే లాభమేంటి? ఇవాల్టి బిగ్ స్టోరీలో చూద్దాం. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు అమరావతి విషయంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీది అదే తీరు. ఆంధ్రుల కలకల రాజధాని అమరావతి మీద ఆ పార్టీకి కక్ష మాత్రం పోవడం లేదు. అమరావతిని రాజధానిగా ప్రకటించి 10 ఏళ్లు గడిచినా పగ మాత్రం చల్లనడం లేదు. మాజీ సీఎం జగన్ పెంచుకున్న విద్వేషం ఇంకా తగ్గలేదు. రాజకీయాల్లో పడి రాజధాని నలిగిపోవడం ఆగడం లేదు. అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న స్టాండ్ రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజలను తీవ్ర చర్చకు దారితీస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశంపై గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకుంటూ రావడం ఆ పార్టీ రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఏ విషయం మీద కూడా కన్సిస్టెన్సీ లేకుండా, నిలకడ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం, ప్రజలను తప్పుదో పట్టించడం, అసత్య ప్రచారాలు చేపట్టడం, రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు చులకన చేసి చెప్పడం, ఈ రాష్ట్ర ప్రజల మేధో సంపత్తిని కానీ కష్టపడే నైజాన్ని కానీ తక్కువ చేసి చూపించడం, తద్వారా మరి దాన్ని అంతా ప్రభుత్వం మీదకి నెట్టేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఉంది. కానీ వీడియో చూసిన వాళ్ళకి ఆయనకు బహుశా ఆయన మళ్ళీ చూసుకుని ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ విషయం మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో కానీ, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ, ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు అమరావతిపై ఓ స్పష్టమైన విధానం లేకుండా వైసీపీ రాజకీయాలు చేస్తుంది. ఒకప్పుడు అమరావతిని శాసన రాజధానిగా వైసీపీనే ప్రతిపాదించేది. అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ తర్వాత 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ అమరావతి రాకమందుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాదంటున్నారు. తాజాగా మరో కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు మాజీ సీఎం జగన్. అమరావతిని నది గర్భంలో ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. మరి గతంలో ఇదే అమరావతిలో ఆయన తన ఇంటిని నిర్మించుకున్నప్పుడు నది గర్భంలో కట్టుకుంటున్నామనే విషయం గుర్తు రాలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమరావతిపై వైసీపీ అధినేత చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి సేల్స్ గోల్ గా మారనున్నాయి. రివర్ బేసిన్ అంటే ఏమిటో స్పష్టత లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమేనని విమర్శలు వస్తున్నాయి. అమరావతిలో తన నివాసాన్ని నిర్మించుకున్నప్పుడు లేని పర్యావరణ ముప్పు ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటేనే కనిపిస్తుందనే సెటర్లు పేలుతున్నాయి. ప్రయత్నం నిన్న చేశారు. రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకుని ఒక 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత రాష్ట్రమంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిరుడు మాటలు మాట్లాడతారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడడం.
అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నది గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. ఇటువంటి మాటలన్నీ అవగాహన ప్రపంచ దేశాలంతా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల తిరిగారు. తెలుసు ఆయనకి అక్కడ అన్ని నదీ పరివాహక ప్రాంతం, నదీ బ్యాంకుల పైనే అనేక పట్టణాలు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, లేదా ఇతర దేశాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ప్రజలకు వీటి అన్నిటి మీద అవగాహన ఉందన్న విషయం తెలియదు. మరి కృష్ణా నది ఒడ్డునే కదా ఎన్టీఆర్ జిల్లా ఉంది, విజయవాడ పట్టణం ఉంది, మరి అది ఆయనకు తెలియదా? మరి ఆ ప్రాంతాన్ని, అటువైపు అమరావతి ప్రాంతాన్ని రకంగా ఎందుకు ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుంది, ఆ ప్రాంతానికి వస్తున్న పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తున్న విషయం తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేదా కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా కానీ రాష్ట్రంలో ప్రజల పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం నెలకొంది. దాని కారణంగానే ఒక ప్రజల పట్లనే కాకుండా పెట్టుబడిదారుల కారణంగా కానీ, అందుకని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తన కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే అమరావతి కృష్ణానది లోపల నిర్మిస్తున్నారని, ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని జగన్ మళ్లీ పాత వాదనలు వినిపించారు. రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు కావాలని, అంత సొమ్ము ఖర్చు చేయడం అసాధ్యమనే రీతిలో మాట్లాడారు. అధిక పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెస్తారు అంటూ మరోమారు అమరావతి రైతుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందంటూ తన వికేంద్రీకరణ వాదనను మరోసారి పరోక్షంగా సమర్థించుకున్నారు. వాస్తవానికి అమరావతి రాజధాని మాత్రమే కాకుండా ఆంధ్రులకు సెంటిమెంట్ గా మారిపోయింది. ఇలాంటి సెంటిమెంట్ ను అర్థం చేసుకోలేని జగన్ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా ఇలాంటి విమర్శలు చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాము. ఒక విలేజ్ లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు. వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా, టెక్నికల్గా, ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. మరోవైపు నది గర్భంలో రాష్ట్రాన్ని కడుతున్నారని విమర్శలు చేస్తూనే సుప్రీంకోర్టు ప్రస్తావన కూడా జగన్ తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. అంటే అమరావతి పనులు అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కబోతున్నారా అనే అనుమానాలు టీడీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. అమరావతికి ఇప్పటికే ఎన్జీటీ సహా అన్ని అనుమతులు వచ్చాయి. ఆ విషయం తెలిసినా సరే జగన్ తన మూర్ఖమైన మార్గంలోనే వెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణాలు రాత్రి పగలు ఆగకుండా జరుగుతున్నాయి. 2వ దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి టైంలో మాజీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఓవైపు అమరావతి రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించాలని, ప్రపంచ పటంలో ఒక గుర్తింపును తీసుకురావాలని ప్రభుత్వం శ్రమిస్తూ ఉంటే, మరోపక్క రాజధాని నిర్మాణాలను అడ్డుకోవాలని, రైతుల్లో భయాన్ని నింపాలని జగన్ పదే తప్పిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అన్న భయాన్ని రైతులు నింపేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇలా చేస్తే కూటమి ప్రభుత్వానికి రైతులు సహకరించకుండా ఉంటారనేది వైసీపీ వ్యూహంగా చెప్తున్నారు. దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం
చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. అమరావతి విషయంలో జగన్ భిన్నాభిప్రాయం కలిగి ఉండటం తప్పు కాదు. కానీ మొదటి నుంచి అదే వైఖరితో ఆయన ఉంటే ఎవరు తప్పు పట్టేందుకు అవకాశం లేదు. కానీ రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో గెలిచేందుకు అమరావతి జై కొట్టడం, తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. అంతటితో ఆగకుండా అమరావతి రైతులను ముప్పు తిప్పలు పెట్టారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. అమరావతి రైతులు టెంట్లు వేసి నిరసన శిబిరాలు కొనసాగిస్తే పోలీసులతో అడుగడుగున వారిపై జులుం ప్రదర్శించారు. ప్రతిరోజు కర్ఫ్యూ వాతావరణంతో రాజధాని గ్రామాల్లో అరాచకాన్ని సృష్టించారు. చివరకు అమరావతి టు తిరుపతి పాదయాత్రను సైతం అడ్డుకొని రైతుల్లో వ్యతిరేకత పెంచుకున్నారు. ఫలితంగా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా మళ్లీ అమరావతిపై అదే ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ప్రజల్లో విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. అమరావతి విషయంలో మాజీ సీఎంగా ఆయనకు అభ్యంతరాలు ఉండొచ్చు, వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపవచ్చు. కానీ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలే ప్రజాస్వామ్యంలో పాలకులకు, నాయకులకు పరమార్థం కావాలన్న చిన్నపాటి సూత్రాన్ని ఆయన మర్చిపోతున్నారు. ముఖ్యంగా రాజకీయాల వ్యూహాలు మార్చుకోవచ్చు, కానీ అభివృద్ధి విధానాలను మాత్రం తప్పు పట్టకూడదు. ఇది ప్రజల్లో చెడు సంకేతాన్ని ఇస్తుంది. నాయకుడు అనేవాడు అభివృద్ధి కోసం పాటుపడాలి, కానీ అడ్డుకోకూడదు. అమరావతి విషయంలో జగన్ ఇదే చేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ వైసీపీ అనుసరిస్తున్న ఈ యూటర్న్ రాజకీయం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం సడలుతుంది. ఒకసారి రాజధాని అని, మరోసారి కాదని, మళ్లీ అవునని, ఇప్పుడు మునిగిపోతుందని చెప్పడం ద్వారా వైసీపీ తన సొంత క్యాడర్ను కూడా అయోమయంలో పడేస్తుంది. మాట మాట్లాడితే విశ్వసనీయత గురించి చెప్పే జగన్ ఇన్నిసార్లు మాట మార్చడం, అది రాజధాని విషయంలో ఇలా చేయడం వైసీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. జగన్ తాజా వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ ను కూడా అయోమయంలో పడేస్తూ ఉన్నాయి. ఒకవైపు పార్టీ నేతలు రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటే అధినేత మాత్రం వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇదే ఆ పార్టీ సిద్ధాంతమైతే మున్ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకే అంశంపై పదే పదే మాట మార్చడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం సడలిపోతుంది. 3 రాజధానుల ద్వారా ఆయా ప్రాంతాల సెంటిమెంట్ ను రగల్చాలని చూసినా గత ఎన్నికల్లో ఆ 2 ప్రాంతాల ప్రజలు కూడా అమరావతికే మొగ్గు చూపారు. మళ్లీ అదే వాదనను కొనసాగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. ఇప్పటికే కోట్ల నుండి చివాట్లు తిన్న ఈ అంశంపై మళ్లీ పట్టుదలకు పోతే ఇతర పక్షాలు వైసీపీని మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రజలు అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి నిర్మాణం తిరిగి ఊపందుకునే పరిస్థితి రాగానే వైసీపీ కుట్రలు మళ్లీ మొదలయ్యాయని విమర్శలు వస్తున్నాయి. మళ్లీ అవే పాత కుట్రలను నమ్ముకొని మరోసారి అసత్య ప్రచారానికి దిగారని అందరూ అంటున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ ఆ తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించారో గుర్తు చేసుకుంటున్నారు. ఇక 2019లో అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేయడానికి ఆయన చేయాల్సినంత చేశారు. వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా వాళ్లంతా ఏళ్ల తరబడి పోరాడినా పట్టించుకోలేదు. చివరికి 2024 ఎన్నికల్లో జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోవడానికి అమరావతి అంశమే ఓ ప్రధాన కారణంగా మారింది. అయినా జగన్ లో రవ్వంత కూడా మార్పు రాలేదన్నది స్పష్టం. ఇటీవలే 500 ఎకరాల్లో రాష్ట్రాన్ని కట్టేయొచ్చంటూ వ్యాఖ్యానించడం జగన్ కు అమరావతి పట్ల ఎలాంటి ఆలోచనలున్నాయో చెప్పడానికి నిదర్శనం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా వైసీపీ అండ్ కో అమరావతిపై విషం చిమ్మడం ఆపేయాలని, తమను ప్రశాంతంగా ఉండేలా చూడాలని రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్లీ పనులు పునఃప్రారంభించారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది,
2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి కొత్తేం కాదు. 10 ఏళ్ల నుంచి రాజధాని అమరావతిపై వైసీపీ విద్వేషం చిమ్ముతూనే ఉంది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అందరి అభిప్రాయం తీసుకుని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే నాడు అమరావతిని ఆహ్వానించారు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. మరింత భూసేకరణ చేయాలని కూడా సూచించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చారు. 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. 2019 నుంచి 2024 వరకు అమరావతిపై విష ప్రచారం చేశారు. అయితే 2024లో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా అదే స్థాయిలో విషం చిమ్ముతున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు మీదుంది. రాజధాని పనులు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. ఇందుకోసం భారీగా నిధులు సేకరించింది ప్రభుత్వం. అయితే ఈ నిధుల సమీకరణకు వైసీపీ అడుగడుగునా అడ్డు తగిలినట్లు విమర్శలున్నాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా పార్టీ నేతలు, సానుభూతి పరులు తెగ ప్రయత్నాలు చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వైసీపీది అసత్య ప్రచారమని తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ తొలి విడతగా అమరావతికి 4,285 కోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత మరో దఫా నిధులు విడుదలయ్యాయి. అయితే ఆ నిధులను ఎలాగైనా అడ్డుకోవాలని భావించింది వైసీపీ. కానీ ఆ పని చేయలేకపోయింది. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి అమరావతి నిర్మాణాన్ని పనులు యథాస్థితికి తీసుకొచ్చింది. నిపుణులతో ఆ నిర్మాణాలపై అధ్యయనం చేసింది. ఆ నిర్మాణాలు పనికొస్తాయని నిర్ధారించిన పనుల పునఃప్రారంభానికి నిర్ణయించింది. అయితే ఈ 10 నెలల పాటు నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకొచ్చింది. వార్షిక బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రపంచ బ్యాంక్తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు సరిదిద్దుబాటు చేస్తుంది.
అయితే ఇది గిట్టని వైసీపీ 2024 డిసెంబర్ 17న ప్రపంచ నలుమూలల నుంచి తన సానుభూతి పరులతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేయించింది. అమరావతి భూములను బలవంతంగా లాక్కున్నారని, అక్కడ రైతులు, రైతు కూలీల జీవనోపాధి పోయిందని, వారి జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని, అలాగే ఆ ప్రాంతానికి కృష్ణానది వరద ప్రమాదం పొంచి ఉందని ఇలా చాలా రకాల ఫిర్యాదులు చేశారు వైసీపీ మద్దతుదారులు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ ఇన్ఫ్రాకి సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే 2 సార్లు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. వారు బస చేసిన హోటల్కు కూడా కొంతమంది వైసీపీ నేతలు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. వారి నుంచి అభిప్రాయాలను సేకరించిన ప్రపంచ బ్యాంక్ బృందం నిజ నిర్ధారణకు వచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి విడత 4,285 కోట్లు అందించింది. అప్పుడే కాదు, 2017లో కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధపడింది. అప్పట్లో ఇదే మాదిరిగా అమరావతి రాజధానిపై విషం చిమ్ముతూ అనేక రకాల ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పుడు ప్రపంచ బ్యాంక్ నిధులు రాకుండా పోయాయి. అమరావతిపై అణువణువున ద్వేషంతో నిండిన కాలకేయుల పార్టీ వైసీపీ మరోసారి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. మరోపక్క రుణం ఇచ్చేందుకు సిద్ధపడ్డ ప్రపంచ బ్యాంకుకు సైతం కుట్రపూరితంగా ఫిర్యాదులు పంపిస్తుంది. ఫేక్ రాజకీయం, తప్పుడు ప్రచారం డిఎన్ఏలలోనే ఉన్న వైసీపీ ఇటు అమరావతిపై విషం చిమ్ముతూ అటు ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచేందుకు నీచ ప్రచారానికి తెరలేపింది. దీనికోసం మేధావుల ముసుగులో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని రంగంలోకి దింపింది. వాస్తవంగా రాజధాని మాత్రమే అమరావతిలో ఉంటుంది. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. నాడు నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తుంది. నాడు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వెనుకబడ్డ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను ఏర్పాటు చేయించి ఆ ప్రాంత రూపురేఖలు మార్చేసింది. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి వికేంద్రీకరణ వైపే అడుగులు వేస్తుంది. అయితే ఇవేమీ గిట్టని వైసీపీ ఎప్పట్లాగే అమరావతిపై విషం కక్కుతోందని టీడీపీ విమర్శిస్తుంది. గతంలో అమరావతి నిర్మాణం అడ్డుకునేందుకు వైసీపీ కాలకేయులు ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. రుణం ఇవ్వొద్దంటూ ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు లేఖలు రాయించారని విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా వీలున్న ప్రతి చోట పనికిమాలిన పిటిషన్లు వేయించి వీరినంత జాప్యం జరిగేలా చేశారని మండిపడుతున్నారు. ఈ అడ్డంకులన్నీ ఛేదించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని కీలక దశకు తీసుకువెళ్లిన తరుణంలో ఒక్క ఛాన్స్ మాయలో పడ్డ ప్రజలు కుట్రదారులకి అధికారం అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు ఇక్కడే ఇల్లు కట్టుకుంటారని, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలను నమ్మించిన జగన్ సీఎం పదవి దక్కగానే అసలు రూపం బయటపెట్టారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడు. అయితే లక్షల కోట్లు అమరావతి కోసం ఖర్చు పెడితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల మాట ఏంటంటూ ప్రశ్నించారు. 3 ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుని పాలన సాగించారు. కానీ ఏ ప్రాంతంలోనూ కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండానే 5 ఏళ్లు గడిపేశారు. రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపేసి కాలక్షేపం చేశారు. అమరావతి శ్మశానం, భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని, ముంపు ప్రాంతం, ఇక్కడ లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రజల సొమ్ము వృధా చేయాలా అంటూ జగన్ కేబినెట్లో మంత్రుల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి. కానీ వైసీపీ కుట్రలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైసీపీ అండ్ కో అమరావతిపై విషం చిమ్మడం ఆపేయాలని, తమను ప్రశాంతంగా ఉండేలా చూడాలని రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు.